Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandapur. Today's Hindu editorial. Maritime Hub on the Vinjanam Port. సో వింజనం పోర్ట్ వచ్చేసి తిరువనంతపురం కేరళలో ఉంది. తిరువనంతపురం కేరళ మ్యారిటైమ్ హబ్ మీద ఈరోజు ఎడిటోరియల్ ఉంది. ద వింజనం పోర్ట్ ఆఫర్స్ ఎనారమస్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ఇండియా. ద కమిషనింగ్ ఆఫ్ ద వింజనం International Transshipment Deep Water Multi-Purpose Seaport developed by Adani Ports and Special Economic Zone Limited under a public-private partnership model with the Kerala government marks a milestone in India maritime history. For a country such as India, which relies heavily on foreign ports for handling around 75% of its inbound and outbound transshipment cargo, resulting in an annual revenue loss of approximately $200 million to $220 million, the port presents enormous economic opportunities. ద వింజనం పోర్ట్, సో నేను చెప్పాను కదా రీసెంట్గా వింజనం పోర్ట్ వచ్చేసి అదానీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు, దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట అదానీ వాళ్ళు. సో ఇక్కడ ప్రజెంట్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఆఫర్స్ ఎనారమస్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ఇండియా. సో ఎనారమస్ అంటే హ్యూజ్ అని, లార్జ్ అని, ఎకనామిక్గా మనకి ఎక్కువ లాభం ఉంటుంది ఈ ఏదైతే ఈ పోర్ట్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. హ్యూజ్ వాస్ట్ ఫర్ ఇండియా. ద కమిషనింగ్ ఆఫ్ వింజనం ఇంటర్నేషనల్ Transshipment Deep Water Multi-Purpose Seaport developed by Adani Ports and Special Economic Zone Limited under a public-private partnership model with the Kerala government marks a milestone in India maritime history. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈ ఇంటర్నేషనల్ షిప్మెంట్ ఏదైతే డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ని డెవలప్ చేసింది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వాళ్ళనమాట. సో అదానీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరి అండర్లో అంటే అండర్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ విత్ ద కేరళ గవర్నమెంట్తో కలిసి వీళ్ళు ఈ సీ పోర్ట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఏదైతే మ్యారిటైమ్ ఉందో ఇది హిస్టరీలో ఒక మైల్ స్టోన్ని మార్క్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఫర్ ఏ కంట్రీ సచ్ యాజ్ ఇండియా విచ్ రిలైస్ హెవీలీ ఆన్ ఫారెన్ పోర్ట్స్ ఫర్ హ్యాండ్లింగ్ అరౌండ్ 75% ఆఫ్ ఇట్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ transshipment cargo, resulting in an annual revenue loss of approximately $200 million to $220 million. The port presents enormous economic opportunities. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే సో ఇది ఫారెన్ పోర్ట్స్ మీద ఇంతకుముందు ఈ పోర్ట్ రాకముందు బిఫోర్ మనము ఎక్కువ ఫారెన్ పోర్ట్స్ మీద హెవీగా డిపెండ్ అవుతున్నాం అనమాట. అరౌండ్ 75% వాళ్ళ మీదే మనకి అరైవింగ్ డిపార్చర్ మొత్తం వాళ్ళ మీదే మనం పెట్టుకోవాల్సి వస్తుంది 75%. సో దీని ఒక యాన్యువల్ రెవెన్యూ లాస్ మనకి ఎలా ఉంటుందంటే ఇయర్లీ వచ్చేసి $200 million to $220 million అంత లాస్ మనకి అప్రాక్సిమేట్గా లాస్ వస్తుందన్నమాట. సో ఈ పోర్ట్ పెట్టడం వల్ల ఎనార్మస్ ఎకనామిక్ ఆపర్చునిటీ, సో మనకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు ఏదైతే డెవలప్ చేశారో ఈ పోర్ట్ మీద మనకి ఎక్కువ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. Its natural draft of about 20 meters requiring minimal capital dredging and its proximity to international shipping routes linking Europe, West Asia and the Far East, the East-West shipping axis position it as a strong contender to become a transshipment hub. This could potentially bring home a significant portion of India cargo transshipment handled by the Singapore, Colombo, Salah and Dubai ports. Ultra-large container vessels can berth without deviating from their route, thereby saving cost. So ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, ఇట్స్ natural draft of about 20 meters requiring minimal capital dredging and its proximity to international shipping routes linking Europe, West Asia and Far East, the East-West shipping axis position it as a strong contender to become a transshipment hub. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే న్యాచురల్ డ్రాఫ్ట్ కింద అబౌట్ 20 meters అనమాట. మినిమల్ క్యాపిటల్ డ్రెడ్జింగ్ అంటే
డ్రెడ్జింగ్. ఇప్పుడు ఏదైతే మనకి రివర్లో, లేక్స్లో షిప్మెంట్ ఎక్కడైనా జరిగేటప్పుడు దాని ఒక బాటంలో వచ్చేసి, సో ఇది మీరు బాటంలో నేను చెప్పేదే రాసుకున్నాను అనమాట. టు రిమూవ్ అన్వాంటెడ్ థింగ్స్ ఫ్రమ్ ద బాటమ్. సో టు రిమూవ్ unwanted things from the bottom. ఎక్కడ రివర్ లేక్లో ఏదైతే మనకు అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో అది రిమూవ్ చేయడానికి డ్రెడ్జింగ్ అంటారనమాట. సో రిక్వైరింగ్ మినిమల్ క్యాపిటల్ డ్రెడ్జింగ్ అండ్ ఇట్స్ ప్రాక్సిమిటీ అంటే క్లోజ్నెస్. To international shipping routes linking Europe, West Asia and the Far East, the East-West shipping axis position it as a strong contender to become a transshipment hub. వీళ్ళేం చెప్తున్నారంటే దాదాపు ఈ 20 మీటర్స్ హియర్ 20 మీటర్స్ రిక్వైరింగ్ మినిమల్ క్యాపిటల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 20 మీటర్స్ వరకు ఏదైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో రివర్లో కానీ, లేక్లో కానీ, సీలో కానీ, వాట్ ఎవర్ అవన్నీ అనమాట అన్వాంటెడ్ రిమూవ్ చేసేసి థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేయడానికి న్యాచురల్ డ్రాఫ్ట్ అండ్ ఇట్స్ ప్రాక్సిమిటీ అంటే క్లోజ్నెస్ టు ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్. సో మనకి ఏదైతే క్లోజ్నెస్గా ఉన్నారో, ఏదైతే కంట్రీస్ ఏదైతే వాటితో ఉన్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ని వాళ్ళు లింక్ చేసుకొని, ఇక్కడ రూట్స్ ఉన్నాయి చూడండి, యూరోప్ ఒకటి, వెస్ట్ ఏషియా ఒకటి, ఫార్ ఈస్ట్, the east-west shipping axis position it has a strong contender to become a. సో ఇప్పుడు ఏంటంటే ఈ రూట్స్ని యూజ్ చేసుకొని ఈ ఏదైతే షిప్పింగ్ యాక్సెస్ ఈస్ట్ నుండి వెస్ట్కి అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, యూరోప్, వెస్ట్ ఏషియా, ఫార్ ఈస్ట్ అనమాట. సో ఈస్ట్ నుండి వెస్ట్కి ఏదైతే షిప్పింగ్ యాక్సెస్ ఉందో ఆ పొజిషన్ని మనము ఒక స్ట్రాంగ్ కంటెండర్గా, అంటే మనము ఇక్కడ నుండి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి టు బికమ్ ఏ ట్రాన్స్షిప్మెంట్ హబ్. ఇప్పుడు ఈ ఏదైతే పోర్ట్ ఉందో అది ఒక స్ట్రాంగ్ కంటెండర్గా మారుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. దిస్ కుడ్ పొటెన్షియల్లీ బ్రింగ్ హోమ్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ కార్గో ట్రాన్స్షిప్మెంట్ హ్యాండిల్డ్ బై ద సింగపూర్, కొలంబో, సలాల్ అండ్ దుబాయ్ పోర్ట్స్. సో ఇదేంటంటే ఇది పొటెన్షియల్గా ఒక పోర్షన్ని మెయిన్గా అంటే మన దాకా రావడానికి ఒక మెయిన్ పోర్షన్ని ఇండియన్ కార్గో ట్రాన్స్షిప్మెంట్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. హ్యాండిల్డ్ బై ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మన ఒక మొత్తము అంటే సింగపూర్ వాళ్ళు, కొలంబో వాళ్ళు, సలాల్ వాళ్ళు అండ్ దుబాయ్ పోర్ట్స్, వీళ్ళందరూ ఏంటంటే మన దగ్గర ఒక పోర్షన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారనమాట మన దగ్గరికి తీసుకురావడానికి. దిస్ కుడ్ పొటెన్షియల్లీ బ్రింగ్ హోమ్ అల్ట్రా లార్జ్ కంటైనర్ వెజల్స్ కెన్ బెర్ వితౌట్ డీవియేటింగ్ ఫ్రమ్ దేర్ రూట్ దేర్ బై సేవింగ్ కాస్ట్. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏదైతే కంటైనర్ని తీసుకొచ్చామో సో ఆ కంటైనర్ ద్వారా మనం ఎలా ఈ రూట్ని దేన్ని మనం డీవియేట్ అవ్వకుండా తీసుకెళ్తే సో మనం అప్పుడు కాస్ట్ కూడా సేవ్ చేయొచ్చు, అంటే తక్కువలో మనము షిప్పింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. యాజ్ ఇండియాస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ ఎక్విప్డ్ విత్ రిమోట్ కంట్రోల్డ్ క్వాక్ క్రెయిన్స్ అండ్ an AI-powered vessel traffic management system, Minjanam will significantly reduce vessel turnaround times. India's container throughput capacity last year was approximately 20 million TEUs. TEUs అంటే 20 food equivalent units, contrasting with the China's 330 million TEUs. This highlights the need for modern ports such as Vizhinjam along India's coastline. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, యాజ్ ఇండియాస్ ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్ ఎక్విప్డ్ విత్ రిమోట్ కంట్రోల్డ్ బై క్వేక్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు పోర్ట్కి క్వేక్ క్రెయిన్స్ అంటే మనము షిప్లో చూసుకుంటే మనకి షిప్లో ఇవి లోడ్ అనేది పంపిస్తాం కదా బాక్సెస్గా. సో దానికి ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఒక పోల్ ఉంటుంది అనమాట, వాటిని కింద నుండి తీసుకెళ్ళి అవి బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేస్తారు ఇక్కడ. సో దాన్ని క్వేక్ క్రెయిన్స్ అంటారు. సో వాటిని యూజ్ చేసుకొని రిమోట్ కంట్రోల్తో అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకొని మనము షిప్పింగ్ వెళ్ళేటప్పుడు రూట్ని ఏది డైవర్ట్ అవ్వకుండా ఆపోజిట్ షిప్స్ ఏమొస్తున్నాయి అంతా ఏఐతో యూజ్ చేసుకొని మినిమం విల్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ వెజల్ టర్న్ అరౌండ్ టైమ్స్. సో టైమింగ్ కూడా తక్కువలోనే వీల్ లోడ్ అనేది అక్కడికి చేరేలాగా చేస్తుంది ఏదైతే మనం యూజ్ ఇప్పుడు పోర్ట్ అనేది డెవలప్ చేసాము అని చెప్తున్నారు.
India's container throughput capacity last year was approximately 20 million TEUs, contrasting with China's 330 million TEUs. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే టోటల్ కెపాసిటీ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఇండియాది వచ్చేసి 20 మిలియన్ టీయూస్ ఉంటే చైనాది కంపేర్ చేసుకుంటే కాంట్రాస్టింగ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇది కనెక్టర్ అని ఒక స్టేట్మెంట్ వచ్చేసి ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ని కంబైన్ చేసేదాన్ని కాంట్రాస్టింగ్ అంటారనమాట. బట్ ఎట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంపేరింగ్ చేసుకుంటే చైనా వచ్చేసి 330 మిలియన్ టీయూస్ ఉంటే ఇండియా కంటైనర్ వచ్చి 20 మిలియన్ టీయూసే ఉందని చెప్తున్నారు. దిస్ హైలైట్స్ ద నీడ్ ఫర్ మోడర్న్ పోర్ట్స్ సచ్ యాజ్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మోడర్న్ పోర్ట్స్ ఎందుకు నీడ్ ఉంది, ఇది ఈ హైలైట్స్ చెప్తుంది, ఈ హైలైట్స్ అనేది చెప్తుంది అని చెప్తున్నారనమాట. ఫాలోయింగ్ ద ప్రాజెక్ట్స్ అగ్రిమెంట్ in 2015, the Kerala government faced challenges including protest from the fisher folk, supported by the Latin Church, natural calamities, and the COVID-19 pandemic. Commercial operations commenced in July 2024 with 265 ships, including large mother ships, having berthed so far. In the first phase, the Kerala government invested 5,595 crore, Adani Ports spent 2,454 crore, and the Union government provided a viability gap fund loan 818 crore, a funding structure that sparked political debate. So, following the project's agreement in 2015, సో ఏదైతే 2015లో ఒక అగ్రిమెంట్ ఏదైతే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ జరిగిందో ద కేరళ గవర్నమెంట్ ఫేస్డ్ ఛాలెంజెస్. సో కేరళ గవర్నమెంట్ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరిగింది. ఏంటి అవి? ఇంక్లూడింగ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ద ఫిషర్ ఫాక్, సపోర్టెడ్ బై ద లాటిన్ చర్చ్, న్యాచురల్ కెలామిటీస్ అండ్ COVID-19 పాండమిక్. సో ఈ ఫిషర్ ఫోక్ అంటే సో ఫిషెస్ని తెచ్చుకొని ఏదైతే ఫిషెస్ని క్యాచ్ చేసి వాటి కోసమే వీళ్ళు వాటి మీద డిపెండ్ అయి బతుకుతున్నారు, వాళ్ళు ఫిషర్ ఫోక్ అంటారనమాట. సో పీపుల్ హూ క్యాచ్ ఫిష్ ఫర్ ఎ లివింగ్, సపోర్టెడ్ బై ద లాటిన్ చర్చ్. సో వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే లాటిన్ చర్చ్ వాళ్ళు. న్యాచురల్ కెలామిటీస్ అంటే సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైతే వస్తుంటాయో కాజ్ అయితే ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏవైతే ఎక్కువ కేరళలో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది అనమాట. సో ఏదంటే ఫ్లడ్స్ రావటము, ఇలా డ్యామేజ్ అవటం డిఫరెంట్గా వీళ్ళకి ఏంటంటే అవన్నీ ప్రొటెస్ట్ చేస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. COVID-19 పాండమిక్ ఇవన్నీ ఎప్పుడైతే 2015 అగ్రిమెంట్ అప్పటి నుండి. కమర్షియల్ ఆపరేషన్స్ కమెన్స్డ్ ఇన్ July 2024. సో తర్వాత కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. కమెన్స్డ్ అంటే స్టార్ట్ చేయటం, రాసుకోండి. కమెన్స్డ్ అంటే స్టార్ట్ చేయటం, బిగిన్ చేయటం. ఎప్పుడు? July 2024లో విత్ 265 షిప్స్ అనమాట, ఇంక్లూడింగ్ లార్జ్ మదర్ షిప్స్, హ్యావింగ్ బెర్తెడ్ సో ఫార్. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ద కేరళ గవర్నమెంట్ ఇన్వెస్టెడ్. సో ఫస్ట్ ఫేజ్లో కేరళ గవర్నమెంట్ 5,595 crore ఇన్వెస్ట్ చేస్తే ఆదాని పోర్ట్ వీళ్ళు ఎంత 2,454 crore వీళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట, అంటే స్పెండ్ చేసినారు. యూనియన్ గవర్నమెంట్ వయబిలిటీ అంటే ఎబిలిటీ టు వర్క్ సక్సెస్ఫుల్లీ. వయబిలిటీ అంటే ఎబిలిటీ టు వర్క్ సక్సెస్ఫుల్లీ. సో యూనియన్ గవర్నమెంట్ కూడా 818 crore అనేది వీళ్ళ ఫండ్ అనేది లోన్ ఇవ్వటం జరిగింది. సో టోటల్గా దీని మీద ఇవ్వటం వల్ల పొలిటికల్ డిబేట్ కూడా ఒక స్పార్క్ అయిందనమాట. ఈ ఫండింగ్ స్ట్రక్చర్ అంతా అయిన తర్వాత ఒక డిబేట్ అనేది జరిగింది పొలిటికల్గా ఇష్యూగా అని చెప్తున్నారు. ఫర్ Vizhinjam and all-weather port to become a game changer in South Asia's maritime trade, the center and the state must ensure the timely completion of rail and road connectivity, which is crucial for leveraging the port's full potential. This will facilitate efficient cargo delivery to the entire hinterland of South India. The subsequent development phases for which APCs and the Kerala government have signed an agreement involving an investment of around 9,500 crore by 2028 must also be implemented promptly. Warehousing, logistics and industrial facilities are essential for the port
to evolve into a thriving commercial maritime hub. సో ఫర్ ఇంజనం ఆల్ వెదర్ పోర్ట్ ఏవైతే ఉన్నాయో టు బికమ్ ఏ గేమ్ చేంజర్ ఇన్ సౌత్ ఏషియస్ మ్యారిటైమ్ ట్రేడ్. సో ఇవి ఏంటంటే ఇది ఒక మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఇప్పుడు రన్నింగ్లో ఉందో ఈ పోర్ట్ మీద, సో ఇదేంటంటే ఒక గేమ్ చేంజర్ లాంటిది మనకి ఎవరికి ద సెంటర్కి స్టేట్కి. మస్ట్ ఎన్ష్యూర్ ద టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ. సో రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ కన్నా ఈ షిప్పింగ్ పోర్ట్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా టైంని తగ్గించుకోవచ్చు, ఇన్ టైంలోనే మొత్తం పంపించుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. విచ్ ఈస్ క్రూషియల్ ఫర్ లెవరేజింగ్. లెవరేజింగ్ అంటే మ్యానిపులేటింగ్, ఎక్స్ప్లాయిటింగ్. దిస్ విల్ ఫెసిలిటేట్ అంటే హెల్ప్, ఎనేబుల్ చేయటం, ఎనేబుల్, హెల్ప్, యాక్సిలరేట్, ప్రమోట్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇవేవైతే ఈ యాక్సిలరేట్ చేయటం వల్ల ఫర్దర్గా కార్గో డెలివరీ అనేది మనకి ఫర్దర్గా బాగుంటుంది, యూజ్ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ద ఎంటైర్ హింటర్లాండ్ అంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక హింటర్లాండ్ అంటే దూరంగా వాటర్కి కొంచెం అంటే ఇండివిజువల్గా హౌసెస్ అన్నట్టు ఉంటారు చూడండి. ఒక ల్యాండ్ ఒక ఐలాండ్లో ఒకలే ఉండి ఒక ఫ్యామిలీనే ఉండి మొత్తం గ్రీనరీ అంతా ఉండేదాన్ని హింటర్లాండ్ అంటారనమాట. ద సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఫేసెస్ ఫర్ విచ్ APSEZ and the Kerala government have signed an agreement involving an investment of around 9,500 crore by 2028. సో 2028 కల్లా ఈ ఎవరైతే APSEZ అండ్ కేరళ గవర్నమెంట్ అంటే ఆదాని పోర్ట్ వాళ్ళు అండ్ కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ సైన్ చేశారో వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 9,500 crores దాటేలాగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పటికీ 2028 కల్లా. మస్ట్ ఆల్సో బీ ఇంప్లిమెంటెడ్ ప్రాంప్ట్లీ. సో ప్రాంప్ట్లీ అంటే ఇమిడియట్లీ అని. Warehousing, logistics and industrial facilities are essential for the port to evolve into a thriving commercial maritime hub. సో ఎవాల్వ్ అంటే డెవలప్ అవటం, ఎవాల్వ్ అంటే డెవలప్ అండ్ అడ్వాన్స్ అవ్వటం, థ్రైవింగ్ అంటే డెవలప్ చేయటం. రెండింటికి సేమే, థ్రైవింగ్ అన్న డెవలప్పే, ఎవాల్వ్ అన్న డెవలప్పే. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే వేర్ హౌసెస్, లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ ఏవైతే కావాలో పోర్ట్కి కావాల్సిన ఎసెన్షియల్ అంటే నీడ్ అనమాట. సో ఏవైతే కావాలో పోర్ట్కి సంబంధించిన అన్నిటినీ సో ముందు డెవలప్ చేసుకొని వాటికంటూ కమర్షియల్ మ్యారిటైమ్ హబ్గా డెవలప్ చేసుకొని వాటిని అడ్వాన్స్ చేసుకుంటే ఫర్దర్గా కూడా మనకి షిప్పింగ్ అనేది పోర్ట్స్ అన్ని డెవలప్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో దట్ ఈస్ ద ఎడిటోరియల్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద వింజం ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్? సో ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్కి అసలు ప్రైమరీ పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. టు ప్రమోట్ టూరిజం ఇన్ కేరళ, కేరళ టూరిజంని ప్రమోట్ చేయడానిక, టు రెడ్యూస్ ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఫారిన్ పోర్ట్స్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ కార్గోకా, టు ఇంక్రీజ్ ఇండియాస్ కంటైనర్ త్రూపుట్ కెపాసిటీ, టు ఫెసిలిటేట్ ఎఫిషియంట్ కార్గో డెలివరీ టు నార్త్. సో ఏదో వీటికి నాకు కామెంట్ చేయండి ఆన్సర్. అప్పుడే నాకు మీరు ఈ క్లాసెస్ వింటున్నారో లేదో నాకు కొంచెం ఐడియా వస్తుంది. దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. బికాజ్ బ్యాంకింగ్ అన్ని ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి నెక్స్ట్ నుండి నేను ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాను. నాకు వీటికి ఆన్సర్ కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ యాన్యువల్ రెవెన్యూ లాస్ ఫర్ ఇండియా డ్యూ టు రిలయన్స్ ఆన్ ఫారిన్ పోర్ట్స్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో? ఎంత యాన్యువల్ మన రెవెన్యూ లాస్ అనేది ఇయర్లీ ఎంత లాస్ అవుతుంది, ఎందుకు ఫారిన్ పోర్ట్స్ మీద మనం డిపెండ్ అవటం వల్ల అంటే $200 million to $220 million లాస్ అవుతుంది. వాట్ ఈస్ ద న్యాచురల్ డెప్త్ ఆఫ్ వింజం పోర్ట్?
సో న్యాచురల్ డ్రాఫ్ట్ ఎన్ని మీటర్స్ వరకు? 20 meters అప్రాక్సిమేట్గా. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్స్ రైటింగ్ స్టైల్ ఇన్ ద ప్యాసేజ్? సో ఇప్పుడు మనం చదివిందంటే క్రిటికల్గా అంటే చాలా ఎమర్జెన్సీగా ఉందా, ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫర్మేటివ్గా ఉందా, మేబీ ఛాన్స్ ఉంది, అదొక మనకి ఇన్ఫర్మేషన్, మనకంటే ఇండియాలో డెవలప్ అవుతుంది ఏంటి అన్నట్టుగా. అనాలిసిస్ చేస్తున్నారా? కాదు. డిస్క్రిప్టివ్, అదొక డిస్క్రిప్టివ్ లెక్కన ఉందా? అది కాదు. ఇన్ఫర్మేషనే కదా మనకి ఇస్తుంది, ఏదైతే ఇప్పుడు మనం చదివిన ఎడిటోరియల్ అనేది ఇన్ఫర్మేటివ్. వాట్ ఈస్ ద అదర్స్ పర్స్పెక్టివ్ ఆన్ ద వింజనం పోర్ట్ ప్రాజెక్ట్? సో అదర్స్ పర్స్పెక్టివ్ ఏంటి అని చెప్పి అడిగారు అనమాట. దీన్ని కూడా నాకు కామెంట్ చేయండి. ఆ ఫస్ట్ క్వశ్చన్కి దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, దీనికి నాకు రెండింటికి కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని ఆథర్ బేస్డ్లో వెళ్తాను. నెక్స్ట్ ఈ టుడే ఎడిటోరియల్లో ఎర్రర్స్ అనమాట. ఎలాంటి ఎర్రర్స్? గ్రామర్ పార్ట్ అడిగే ఛాన్స్ ఉంది. బేసిక్ ఎర్రర్స్ అండి ఇవి, బేసిక్ అనమాట. ద వింజనం పోర్ట్ ఆఫర్ ఎనారమస్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ఇండియా. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సింగులర్లో ఉంది. సో మనం వర్బ్ యూజ్ చేయాల్సింది కూడా సింగులర్ వర్బ్. సో ఇక్కడ వచ్చేసి ఏం యూజ్ చేస్తాం? సింగులర్. సో ఇప్పుడు ప్లూరల్లో ఉంటే ఆఫర్ అనేది యూజ్ చేస్తాం, మంది ప్లూరల్లో కాదు, ఆఫర్సే కదా, సింగులర్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, దిస్ కుడ్ potentially brings home a significant portion of Indian cargo transshipment handled by Singapore, Colombo, Salal and Dubai ports. సో ఇప్పుడు ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి నుండి మనం పొటెన్షియల్గా ఏం తెచ్చుకుంటున్నాం అన్నట్టుగా అడిగారు. సో ఇక్కడే చూడండి, మనకి ఇక్కడ ఒక గ్రామర్ రూల్ ఉంది. మోడల్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రింగ్. నెక్స్ట్, the subsequent development phases for which APSEZ and the Kerala government have signed or has signed an agreement involving an investment of around 9,500 crore by 2028 must also be implemented promptly. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో ఏదైతే గ్రామర్ ఇప్పుడు మనకి ఇది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా? మన సింగులర్లో ఉన్నప్పుడేమో హ్యావ్ యూజ్ చేస్తాం, ప్లూరల్లో ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఏముంది? సో మనకి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఫేసెస్ అనేది ప్లూరల్లో ఉంది, కాబట్టి హ్యావ్ సైన్డ్. సో ఇది మనకి ప్లూరల్ ఏంటి, సింగులర్ ఏంటి, సబ్జెక్ట్లో ఏది అని చెప్పి ముందు గ్రామర్లో మనం తెలుసుకుంటేనే మన గ్రామర్ అనేది చేస్తాము. అప్పుడే మనకి ఎర్రర్స్ అనేది క్లియర్ అవుతాం. వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద పోర్ట్ టు ఎవాల్వ్ ఇన్ టు ఏ థ్రైవింగ్ కమర్షియల్ మ్యారిటైమ్ హబ్. సో ఇక్కడ మాత్రం దీనికి మీరు ఆన్సర్ చేయండి, సేమ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఈరోజు ఇచ్చింది అన్నీ వచ్చేసి సబ్జెక్ట్ బేస్డ్ అనమాట. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ యూజ్ చేస్తాము, ప్లూరల్ అయితే ప్లూరల్ యూజ్ చేస్తాము. ఇప్పుడు సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ యూజ్ చేస్తాం, ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని నాకు దీనికి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. 3 క్వశ్చన్స్ టోటల్గా. నేను 3 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఒక్కళ్ళని కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు కూడా నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేస్తాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.